హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పెద్దరికం చిత్రంలోని ఈ పాట చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమం. ప్రతి చిత్రంలోనూ సమాజానికి ఉపకరించే సందేశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు అది నేరుగా ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళి సుస్థిర స్థానం సంపాదిస్తుంది. తెలుగు చిత్రసీమలో ఎందరో మహనీయులు తమ ప్రతిభను ప్రదర్శించి చిరస్థాయిగా నిలిచారు. అందులో ప్రత్యేకించి కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తాయి. 1992లో విడుదలైన పెద్దరికం చిత్రం సాధించిన విజయం ఈనాటికీ పదిలం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. జగపతి బాబు, సుకన్య హీరో హీరోయిన్లుగా నటించిన పెద్దరికం మలయాళంలో విజయం సాధించిన గాడ్ ఫాదర్ చిత్రానికి పునర్నిర్మాణం. రెండు కుటుంబాల మధ్య జరిగిన దురదృష్టకర ఘటన కారణంగా పెంచుకున్న కక్షల నేపథ్యంలో సాగిన సినిమా ఎక్కడా బోర్ అనేది ఉండదు. అడుసుమిల్లి బసవ పున్నమ్మగా, భానుమతి రామకృష్ణ, పర్వతనేని పరశురామయ్యగా, ఎన్ఎన్ పిళ్ళై ఇరు కుటుంబాల మధ్య పెళ్లి విషయంలో జరిగిన విషాద ఘటనతో విపరీతమైన కక్షలు ఏర్పడతాయి. ఫలితంగా గ్రామంలో వీరిద్దరి కారణంగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందని ఇక్కడ తెలిస్తే వీరు పండగ చేసుకోవడం, ఈ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెడితే ఆ ఇంటి నుంచి అపకారం జరగడం సర్వసాధారణం. ఈ పరిస్థితిలో బసవ పున్నమ్మ మనవరాలు సుకన్యకు మంత్రితో పెళ్లి కుదురుతుంది. విషయం తెలిసిన పరశురామయ్య ఆ పెళ్లి చెడగొడతాడు. అలా మొదలైన వివాదం పెద్దగా మారి విద్యార్థి దశలో ఉన్న జగపతిబాబు, సుకన్యలపై పడుతుంది. ఒకే కాలేజీలో చదువుతున్న వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. తన మనవరాలు పెళ్లి చెడగొట్టాడనే కోపంతో బసవ పున్నమ్మ కుట్ర పన్ని జగపతి బాబును ప్రేమించినట్టు నటించమని చెబుతుంది. అలా ఇద్దరి మధ్య నటనతో మొదలైన ప్రేమ నిజంగా మారుతుంది. ఇద్దరి కుటుంబాల మధ్య ఉన్న పగ కారణంగా జగపతి బాబు, సుకన్యల పెళ్లి విషయంలో జరిగిన అనేక సంఘటనలు, కక్షల మధ్య సాగిన కథతో చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చివరకు వారి పగను వదిలి ఇరు కుటుంబాలు కలవడంతో కథ సుఖాంతమవుతుంది. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకుని ముందుకు పోవాలి. లేదంటే ఇలాగే ఉంటాయంటూ పెద్దరికం చిత్రం చక్కటి సందేశంతో ముగుస్తుంది. తెలుగు చిత్రసీమలో పెద్దరికం చిత్రం ఆణిముత్యం అని చెప్పవచ్చు.